తిరుమల తిరుపతి దేవస్థానం అండ్ గిఫ్ట్ ట్యాక్స్. జై హింద్ ఎవ్రీవన్. బాస్, మీరు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటే అండ్ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఏదైనా గిఫ్ట్ రిసీవ్ చేసుకుంటే ఆ గిఫ్ట్ వాల్యూ 50,000 రూపీస్ కంటే ఎక్కువ ఉంటే ఆ గిఫ్ట్ ట్యాక్సిబుల్. అలాగే ఆ గిఫ్ట్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి మీ ఐటీ రిటర్న్స్లో ఇంక్లూడ్ చేయవలసి ఉంటుంది. కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ 56 ప్రకారం మ్యారేజెస్లో రిసీవ్ చేసుకునే గిఫ్ట్స్ పైన ట్యాక్స్ కట్టే అవసరం లేదు. అయితే గిఫ్ట్స్ కేవలం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు తల్లిదండ్రి, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ దేర్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి మాత్రమే తీసుకొని ఉండాలి. ఎక్సెప్ట్ ఫ్రమ్ దెమ్, ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ఎనీ వన్, you will be taxed. So, long story short, if you are paying income tax and receiving gifts in the financial year, don't receive more than 50,000 rupees, and if you are receiving gifts in the marriages, don't receive from any other person except from your family members. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంకి వస్తే టీటీడీ ట్రస్ట్ కింద అనాథ పిల్లలను జాయిన్ చేసుకోవడానికి April 10, 2025 నుంచి 25 April 2025 వరకు అప్లికేషన్స్ ఓపెన్ చేశారు. మీకు ఎవరన్నా దగ్గరలో తెలిసిన అనాథ పిల్లలు ఉంటే వారిని జాయిన్ చేయండి. సో దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ నోటిఫికేషన్లో ఉన్న అడ్రస్కి మీ అప్లికేషన్ సెండ్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి. అలాగే టీటీడీకి ఇచ్చే గిఫ్ట్స్ మీద ట్యాక్స్ ఎందుకు ఉండవో తెలిస్తే కామెంట్ చేయండి. గిఫ్ట్ లాస్ ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.